చూస్తే కనుక తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగనే కొనసాగుతుందా, కంటిన్యూ అవుతుందా, లేకుంటే మధ్యంతరంగా ఏమన్నా దిగిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? గతంలో మనం ఈ సోషల్ పోస్ట్లో ఒక ఇంటర్వ్యూలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పాను. ఎలక్షన్ అటువంటి రెండో రోజు వచ్చి నేను నా ప్రొడిక్షన్ తప్పయింది అని చెబుతూ 1955లో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని, ఆవిర్భావ ముహూర్తాన్ని బట్టి మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్, తెలంగాణ గ్రాఫ్ మొత్తం తీసుకొని, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఎలక్షన్ టైంలో ఈ వ్యక్తే ముఖ్యమంత్రి అని ఎప్పుడూ ప్రకటించదు. సో ఇక్కడ సోనియా గాంధీ ముఖ్యమంత్రిగా చేయొచ్చు, రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిగా చేయొచ్చు, లేదా షర్మిల ఆమె చేయొచ్చు, లేకపోతే ఆమె కూతురుని చేయొచ్చు, ప్రియాంకగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వి హనుమంతరావు రకరకాల మేము ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు, బట్టి విక్రమార్క చెప్పుకుంటున్నారు కదా. మరి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని అదే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాను నేను. ట్రోలర్స్ అవి చూడరు. అరే ఈయన ఇన్ని రాష్ట్రాలు చెప్పుకొచ్చాడు, మధ్యప్రదేశ్లో గెలవదు అన్నాడు, అక్కడ గెలవలేదు. రాజస్థాన్లో గెలవదు అన్నాడు, అక్కడ గెలవలేదు. మిజోరాంలో గెలవదు అన్నాడు, గెలవలేదు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ రాదు అన్నాడు, అక్కడ రాలేదు. మరి ఇక్కడ తెలుగుదేశం ఇక్కడ మరి తెలంగాణలో గెలిచింది అని ఆలోచిస్తాడు తప్పితే వాళ్ళు మిగతా చూడండి. వాళ్ళు కళ్ళు ఉన్నా చెవులు ఉన్నా కళ్ళ కబోదులు అవి. మనం వాళ్ళని ఏమంటానికి లేదండి, వాళ్ళ బుద్ధి అలాగే ఉంటుంది. కానీ ఏం చెప్తున్నానంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనేటువంటిది లేదు కాబట్టి, ఇక్కడ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి ఇక్కడ కూడా కష్టమే అని నా ఒపీనియన్. ఆ తర్వాత వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు. కౌంటింగ్ అయినటువంటి 3 to 4 days వరకు అతన్ని ఐసీయూలో పెట్టారు రేవంత్ రెడ్డి అని. ముఖ్యమంత్రి ఆయన పెట్టాలా, ఇంకెవరిని పెట్టాలి, ఏంటి సంప్రదింపులు జరిగాయి. అప్పుడు మన ఇదే సోషల్ పోస్ట్లో మనం చెప్పున్నాం రేవంత్ రెడ్డి సీఎం అవకాశాలు ఉంటాయి అని. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటిలాగానే ముఖ్యమంత్రులు మార్చేటువంటి సాంప్రదాయానికి కనుక వచ్చింది అంటే రేవంత్ రెడ్డి ఉండడు. నాకు తెలిసి అటువంటి ప్రయోగాలు చెయ్యదు. సీనియర్లందరూ పోయి సోనియా గాంధీ గారికి చెప్పుకున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ఎలాంటి డోకా లేదు. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 11 సీట్లు రాజ్యసభ స్థానాలు గెలిచడానికి అవకాశాలు ఉన్నాయి. లేదు వ్యూహం సినిమా మనం ఈ మధ్యన యాత్ర 2 సినిమా, యాత్ర 2 సినిమాలో సోనియా గాంధీని విలన్గా చూపించారని పబ్లిక్లో ఒక నెగటివ్ పోయింది. అది వాడి మైండ్ సెట్. లోకల్ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిష్టానాన్ని ఏ రకంగా డైవర్ట్ చేస్తారు, వాళ్ళు ఎలా నమ్ముతారు అనేటువంటి అంశాలని క్లియర్గా చూపించారు. మనం ఈ కోణంలో చూడాలి సినిమాని. ఇలాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి దినదిన గండాలు అయితే ఉండవు. ఒకవేళ కేంద్ర అధిష్టానం కనుక మారిస్తే మరొక ప్రాంతీయ పార్టీ రేవంత్ రూపంలో బయటకు వస్తుంది. ఇది రాబోయే రోజు జరిగే సత్యం. ఇది అధిష్టానం ఇబ్బంది పెడితే. కాబట్టి 6 పథకాలు నెరవేరుతాయి. తనకంటూ ఒక మాస్ ఫాలోయింగ్ ఉంది. పూర్తి స్థాయిలో యోగ జాతకుడు కాబట్టి ఇంతింతై ఒటుడెంతై చివరికి కాంగ్రెస్ పార్టీని శాసించేటువంటి శక్తిగా ఎదగడానికి అవకాశాలు రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఉన్నాయి. ఇది సత్యం.